Hi students, welcome to Karthike's Academy. So this is the day 2 Andhra Pradesh Daily Current Affairs. ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రతిరోజు మనం కార్తికేస్ అకాడమీ వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ప్రత్యేక కరెంట్ అఫైర్స్ మరియు ప్రభుత్వ పథకాలకి ఇన్ఫర్మేషన్ మీ యొక్క సక్సెస్ రేట్కి డెఫినెట్గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటి టాపిక్ ఆదర్శ్ స్మారక్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి ఏ విధంగా రిలేటెడ్ అయ్యింది. రెండవ టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు మరియు భూరక్ష పథకం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినటువంటి ల్యాండ్ సర్వేగా మనం గుర్తుపట్టాలి. అలాగే మూడవ ఇంపార్టెంట్ స్కీమ్ కూడా మనం చూడబోతున్నాము. జగనన్న జీవక్రాంతి స్కీమ్ అంటే ఏంటి? My dear students, before going to understand the full details about these schemes, Karthikeya IAS Academy లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయండి. సో టార్గెట్ యూపీఎస్సీ 2021-22కి నవంబర్ 1 నుంచి క్లాసెస్ మొదలవుతున్నాయి. ఎవరైనా అభ్యర్థులు సివిల్ సర్వీస్కి కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు, ఒక ఫ్రెష్ బ్యాచ్ కావాలనుకుంటే మాత్రం నవంబర్ 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ కాల్ టు 900000222478. సో ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయగానే డెఫినెట్గా మీకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కూడా అదే రోజు కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైనా అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఈ ఫాలోయింగ్ నెంబర్స్కి కాల్ చేయండి. నా ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ది ఆదర్శ స్మారక్ స్కీమ్ అంటే ఏమిటి? ఒకసారి చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి హిస్టారికల్ సైట్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆదర్శ స్మారక స్కీమ్ అనేది భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఏ మినిస్ట్రీ ఈ ఆదర్శ స్మారక స్కీమ్ని కంట్రోల్ చేస్తోంది? అలాగే ఈ ఆదర్శ స్మారక స్కీమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. అబౌట్ ఆదర్శ స్మారక స్కీమ్ ఒకసారి చూడండి. ఇట్ ఈస్ లాంచ్ ఇన్ 2014 సంవత్సరంలో ఆదర్శ స్మారక స్కీమ్ అనేది లాంచ్ చేయబడింది. ఎస్పెషలీ దేనికోసం అంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇంప్రూవ్డ్ విజిటర్ ఎమ్యూనిటీస్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. సో ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మోర్ ఓవర్ భారతదేశంలో ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక ఫ్రెండ్లీ మాన్యుమెంట్ విజిటింగ్ చేసే వాళ్ళకి కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎగ్జామినేషన్స్లో ఈ ఆదర్శ స్మారక స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాడ్ ఐడెంటిఫైడ్ 100 మాన్యుమెంట్స్ యాజ్ ఆదర్శ స్మారక్ ఫర్ ది అప్గ్రేడేషన్. అంటే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక 100 హిస్టారికల్ మాన్యుమెంట్స్ని అప్గ్రేడేషన్ చేయాలి, కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో స్కీమ్ ప్రారంభించడం జరిగింది. కరెంట్లీ there are 135 sites in Andhra Pradesh which are centrally protected monuments అన్నమాట. So what is the objective of this scheme? Very simple, to make the monument visitor friendly and to provide audio and video centers. అంటే ఒక మాన్యుమెంట్ మనం సందర్శించేటప్పుడు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారాన్ని మనం ఆడియో మరియు వీడియో ద్వారా పొందొచ్చు అనమాట. నెక్స్ట్, టు మేక్ ద మాన్యుమెంట్ యాక్సెసిబుల్ టు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ మాన్యుమెంట్స్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ప్రాంతంలో ఆ మాన్యుమెంట్స్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆడియో అండ్ వీడియో ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ టు ఇంప్లిమెంట్ ద స్వచ్ఛ భారత్ అభియాన్. అలాగే క్లీన్ ఇండియా అని ఏదైతే మనం అంటున్నామో స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా ఈ ప్రత్యేక పథకం ద్వారా ఆ ప్రాంతాల్లో మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నౌ let us forward to the most important part of this today classes. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 3 monuments in the state of Andhra Pradesh have been identified under the ఆదర్శ స్మారక్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇమేజెస్ కూడా ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 3 ప్రాంతాలని ఈ ఆదర్శ స్మారక స్కీమ్ కింద గుర్తించారనమాట. ఈ 3 ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మొదటిగా గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అట్ నాగార్జునకొండ. ఒకసారి ఇమేజెస్ చూడండి. చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. బుద్ధిజానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ నాగార్జునకొండలో మనకు కనిపిస్తాయి. సో కాబట్టి అభ్యర్థులు ఈ 3 ప్రాంతాలని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యుమెంట్స్ అట్ నాగార్జునకొండ, గుంటూరు డిస్టిక్. సెకండ్, శ్రీకాకుళం డిస్టిక్లో బుద్ధిస్ట్ రిమైన్స్ అట్ సాలిహుండం అంటాం. ఈ ప్రాంతం చూడండి, ఒక ప్రత్యేకంగా స్టార్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. మీరు ఇమేజెస్ కూడా చెక్ చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే
ఆంధ్ర వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రాంతాలన్నీ విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. సో బుద్ధిస్ట్ రిమైన్స్ అట్ సాలిహుండం, డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీకాకుళం. మూడో ప్రాంతము వీరభద్ర టెంపుల్ అట్ లేపాక్షి ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపురం. చాలా ఫేమస్ అండి ఇది. బికాజ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ శైవిజానికి సంబంధించినటువంటి శివలింగం కనిపిస్తుంది. ఇది ఒక సర్పం ఆకారంలో ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఒక రాతిని అంటే ఏకశిలని చెక్కినటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. సో వీరభద్ర అంటే శివ టెంపుల్ అని మనకు కనిపిస్తుంది అనమాట. ఈ మూడు ప్రాంతాలని కూడా ఈ ఆదర్శ స్మారక స్కీమ్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం యాడ్ చేయడం జరిగింది. సో దీస్ మాన్యుమెంట్స్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ వైఫై అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ ఫ్రెండ్లీ టు ద టూరిస్ట్ పీపుల్ అనమాట. రైట్ అండి, రైట్. So this is the first important Adarsh Smara scheme for today's, and the second important is YSR Jagananna Shashwat Bhu Hakku and భూ రక్ష పథకం. చాలా 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 సిగ్నిఫికెంట్ అయినటువంటి పథకం. ఇటీవల ల్యాండ్ మాఫియా కానివ్వచ్చు, ఒక ల్యాండ్ ఇంకొక ల్యాండ్లోకి మిక్స్ అవ్వడము, ఒక ఏరియాను ఇంకొక ఏరియాలో డిస్ప్యూట్స్ రావడము, అలాగే ఈ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉన్న తర్వాత అనేక ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి స్టార్ట్ అవుతూ వచ్చాయి. సో ప్రభుత్వము వైఎస్ఆర్ జగనన్న ప్రభుత్వము ఇటీవల ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ఎన్ MOU ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే విచ్ ఇస్ ఆఫ్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్ సర్వే అండి. అంటే ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడా కండక్ట్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ల్యాండ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు? కేంద్ర ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా తోటి అగ్రిమెంట్ చేశారు. ఆన్ December 9th, 2020 ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ద సర్వే ఆఫ్ ఇండియా సైన్డ్ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు అండ్ భూ రక్ష పథకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఎ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని క్వశ్చన్స్ మనం ఇలా డిస్కస్ చేస్తాము. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు అండ్ భూ రక్షా పథకం ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ టు ద BPL ఫ్యామిలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ సాయిల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆబ్వియస్లీ ద ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో కాబట్టి మనము ఇక్కడికి వద్దామండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ 100 years దట్ ద సర్వే ఈజ్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఇండియా. దాదాపుగా భారతదేశంలోనే 100 సంవత్సరాల కాలంలో కండక్ట్ చేయనటువంటి మొట్టమొదటి సర్వే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తున్నారు. ద సర్వే విల్ బి లాంచ్డ్ ఆన్ ది December 21st, 2020. ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. ద సర్వే విల్ ఇంక్లూడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్, హౌస్ సైట్, అగ్రికల్చర్ ల్యాండ్, రియల్ ఎస్టేట్, లేఅవుట్స్ అన్నీ కలిసిపోతాయి. ద ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా 1000 crores మనకి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది. బట్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. The survey will be conducted in 3 phases and it will take place from 2021 to 2023. కాబట్టి లోకల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా 2023 వరకు కూడా ఈ సర్వే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా చదువుకోవాలి. చదువుకుంటేనే దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ అండి, కీ పాయింట్స్ చూద్దాం. The survey will be conducted in 1.26 lakh square kilometers across Andhra Pradesh except the forest lands. అంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్స్ కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్. దాదాపుగా 5000 villages will be covered in the first phase, 5000 villages will be covered in the first phase, and 6500 villages in the second phase, and 5500 villages in the third phase. దాదాపుగా అన్ని గ్రామాల్లోనే కూడా సర్వే కండక్ట్ చేస్తున్నారు. The measurements will be measured accurately with a minimum error rate of 2 centimeters. అంటే చూడండి, అంటే ఒక ల్యాండ్కి ఇంకొక ల్యాండ్కి మధ్య మ్యాక్సిమం ఎర్రర్ ఎంత వస్తుందంటే 2 centimeters. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అనమాట. మరి దీనికి ఉపయోగించే టెక్నాలజీ ఏంటంటే దిస్ ఇస్ కార్స్ అంటాడు. ద లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ కంప్యూటరైజ్డ్ ఆటోమోటివ్ రికార్డింగ్ సిస్టమ్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ యూజ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అంటే కార్స్ అనే స్కీమ్ గా మనం గుర్తుపట్టాలి. కంప్యూటరైజ్డ్ ఆటోమోటివ్ రికార్డింగ్ సిస్టమ్. అండ్ డ్రోన్స్ అండ్ రోవర్స్ విల్ బి యూజ్ ఫర్ ద సర్వే. అండ్ AP will establish a mobile tribunals to resolve all the land disputes of the spot. ఇన్ కేస్ ఎవరికైనా ల్యాండ్ డిస్ప్యూట్ స్పాట్స్ వచ్చినట్లయితే AP ప్రభుత్వము ప్రత్యేక మొబైల్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఆఫ్టర్ ది సర్వే ద గవర్నమెంట్ విల్ డిమార్కేట్ ద బౌండరీస్ అండ్ విల్ ఇష్యూ ద పాస్బుక్స్ టు ద ల్యాండ్ ఓనర్స్. వండర్ఫుల్ అండి. ఎందుకంటే చాలా వరకు ల్యాండ్స్ పల్లెటూరులోనే చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఇటీవల చాలా సినిమాల్లో కూడా చూపిస్తున్నాడు. కాబట్టి
ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్లో ఇది చాలా సూపర్గా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే బెనిఫిట్స్ డ్యూ టు ది ల్యాండ్ సర్వే. ల్యాండ్ టిల్టింగ్ కార్డు అంటే ప్రతి ఒక్క ల్యాండ్ పర్సన్కి కూడా టిల్టింగ్ కార్డ్ అనేది ఇవ్వబడుతుంది. దేనికోసం అంటే చూడండి, ద ల్యాండ్ టిల్టింగ్ కార్డ్ విల్ బి ప్రిపేర్డ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్టర్ ద సర్వే అండ్ ద ల్యాండ్ టిల్టింగ్ కార్డ్ వుడ్ హ్యావ్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. వండర్ఫుల్. దట్ ఈస్ ఒక పాన్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో, ఒక ఆధార్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో, ప్రతి ల్యాండ్కి కూడా ఒక ల్యాండ్ టిల్టింగ్ కార్డ్ ఇస్తారు. ఆ ల్యాండ్ టిల్టింగ్ కార్డులో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు ఆ మెజర్మెంట్స్తో పాటు ఆ ప్రాపర్టీ ఏంటి, నేమ్ ఆఫ్ ది ఓనర్ ఏంటి, ఫొటోస్తో సహా వచ్చేస్తుంది. కాబట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డూప్లికేషన్స్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. వండర్ఫుల్. సో డిజిటల్ కెడాస్ట్రియల్ మ్యాప్ అనేది కూడా డిజైన్ చేస్తున్నారు. దాంట్లో వాల్యూ ఎంత ఉంటుంది, ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ ఎవరు, ట్యాక్సేషన్ ఏంటి, ఇవంతా కూడా సర్వేలో వచ్చేస్తుంది అంటున్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సబ్ డివిజన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే దాదాపుగా గత 100 సంవత్సరాల్లో కండక్ట్ చేయనటువంటి సర్వేని ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్న విషయం తెలియజేస్తున్నాడు. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ సో పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ టు ద ఓనర్స్ విల్ బి ప్రొవైడెడ్ 2 years ఆఫ్టర్ ది ఫైనలైజేషన్. దాదాపుగా విత్ ఇన్ 2 yearsలోనే హూ వాజ్ ద పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ అనేది మనకు చాలా మంది బినామీస్ అందరూ కూడా ఈ దెబ్బతో ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ ది సర్వే డిస్క్లరేషన్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్టర్స్ అండ్ రిజిస్టరీ ఫర్ కంప్లైంట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ అట్ ద విలేజ్ సెక్రటేరియట్స్ లెవెల్. దట్స్ వండర్ఫుల్. సో వైఎస్ఆర్ జగనన్న అండ్ శాశ్వత భూమి హక్కు పథకము ల్యాండ్ సర్వేకి సంబంధించింది గుర్తుపెట్టండి. అండ్ మూడో టాపిక్ ఫర్ టుడే ఈస్ సో జగన్ అన్న జీవక్రాంతి. సో ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు, అలాగే ఇక్కడ గోడ్స్ కానీ మేకలు కానీ వీటి గురించి కనిపిస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్గా దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అయి ఉంటుంది. బట్ మనం కంటెంట్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంచెస్ జగనన్న జీవన క్రాంతి స్కీమ్ ఎస్పెషలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షీప్ అండ్ గోడ్స్ టు ద విమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? దాదాపుగా 1868 కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ 2,49,151 షీప్స్ గోడ్స్ని ఫర్ ప్రొవైడింగ్ ఫర్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది విమెన్. సో అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? ప్రత్యేకంగా మహిళల కోసం డిజైన్ చేయబడింది అనమాట. ఆబ్జెక్టివ్ ఈజ్ టు డెవలప్ ఎ సెల్ఫ్ రిలియంట్ అమాంగ్ ద విమెన్ through the business opportunities and by providing assistance for the better investments. So wonderful. దీంట్లో సమ్ డేటా తీసుకుందామండి. బెనిఫిషరీస్ ఎవరంటే విమెన్ బిలాంగింగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 45 to 60 years. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు మనం ర్యాండమ్గా చదివేస్తాము, ఆల్ ద విమెన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ దిస్ క్వశ్చన్ విల్ బీ ఓన్లీ ఫర్ ద ప్రాజెక్ట్ ఈస్ ఫర్ విమెన్ అండ్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 45 to 60 years అనమాట. సో నెక్స్ట్ జిస్ట్ ఆఫ్ ది స్కీమ్, ఈచ్ యూనిట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 15 షీప్స్ ఆర్ గోడ్స్. ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. 3 phases డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రాజెక్ట్కి సంబంధించి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా చదవండి. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో లాంచ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4.69 lakh units cows and buffaloes with a cost of 3,500 crores to strengthen the dairy sector and taking a total of 5,400 crores అనమాట. ఓకే, ద లాస్ట్ పాయింట్స్ అండి, కీ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఈ పథకానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎవరెవరితో అగ్రిమెంట్స్ చేస్తుంది. ద స్కీమ్ విల్ బి హెల్పింగ్ ఇన్ బూస్టింగ్ ద రూరల్ ఎకానమీ ఇన్ ఏపీ. ద బెనిఫిషరీ కెన్ బై ద లోకల్ షీప్ అండ్ గోట్ బ్రీడ్స్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ దర్ ఓన్ చాయిస్. వాళ్ళే కొనుక్కోవచ్చు. ద కమిటీ ఆఫ్ 2 veterinary doctors and officials from the SERP and the banks will guide the beneficiaries who want to procure the goats and sheep from the sources. The women can sell their products anywhere. There will be no compulsion to sell them to a particular entries. అంటే ఒకసారి వాళ్ళకి వచ్చినటువంటి ఆ గోడ్స్ అండ్ యానిమల్స్ ఏదైతే ఉంటాయో షీప్స్ని విమెన్ చక్కగా వాటిని ఏ ప్రాంతంలో కలితే ప్రాంతంలో మంచి ప్రైస్కి అమ్ముకోవచ్చు. The 2 training centers for the purpose of the sheep breeding will be established in Done, Kurnool district and Pendukonda of Anantapuram districts. కాబట్టి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, మరియు అనంతపురం డిస్ట్రిక్ట్లో మరొక ట్రైనింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ద లాస్ట్ పాయింట్ ఫర్ టుడే ఈస్ ది ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సైన్డ్ an MOU with Reliance and Alana Group, Amul and Hindustan Unilever, etc. and to benefit the women beneficiaries for the YSR Cheyuta అండ్ ఆసరా స్కీమ్స్. దాదాపుగా అన్ని పథకాలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకం మాత్రం జగనన్న జీవక్రాంతి అనేటువంటి పథకము
గోట్స్ అండ్ షీప్స్ మహిళలు డెవలప్ చేసుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా ఎకనామికల్గా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన పథకం అండి. సో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అప్లికబుల్గా ఉంటుంది. ఎస్ మై డియర్ స్టూడెంట్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ద టాపిక్స్ ఫర్ టుడే, ఎస్పెషలీ ఆంధ్ర డైలీ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఈ టాపిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఫర్ టుడే.